ఓం నమ శివాయ. శివపురాణంలో శ్రావణ మాసం గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ శివయ్య కరుణా కటాక్షం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. శ్రావణ మాసం అంటే శివభక్తులకి, శివకేశవులకి ప్రత్యేకమైన కాలం. మన శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివభక్తులకు విశేషమైనవి. శివపురాణంలో శివలింగ పూజ, అభిషేకం, వివిధ ద్రవ్యాలతో శివారాధనకు ప్రాధాన్యత కనిపిస్తుంది. అందుకే శ్రావణంలో భక్తులు శివలింగానికి జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం వంటి పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మాసంలో చేసే అభిషేకాల వల్ల ఒక బిల్వపత్రం సమర్పించి స్వామివారికి చెంబుడు నీళ్లు పోస్తే బోళాశంకరుడు కరిగిపోయి కోరిన కోరికలను తీర్చేస్తాడు. శివారాధనలో బిల్వపత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 3 ఆకులలో ఉండే బిల్వదళాన్ని శివలింగంపై సమర్పించి శైవ సంప్రదాయంలో అభిషేకం చేయడం వల్ల మీరు కోరిన కోర్కెలన్నీ అతి త్వరలోనే తీరుతాయి. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజుగా మనం భావిస్తాం. అందుకే శ్రావణ సోమవారం రోజు స్వామివారికి అభిషేకం చేసి ఉపవాసం ఉండి బిల్వదళాతో అర్చన చేస్తే, ఆ రోజంతా శివనామస్మరణ చేస్తే మీరు కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. శ్రావణ మాసంలో చేయవలసిన అసలు ముఖ్యమైన పని ఏంటంటే, పూజలో కేవలం ఎక్కువ వస్తువులు సమర్పించడం, ఎక్కువ నైవేద్యాలు సమర్పించడం కంటే ఎక్కువ భక్తి సమర్పించడం. స్వామివారికి శ్రద్ధ, నియమం, సాత్విక జీవనం, శివనామస్మరణ ముఖ్యం. ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం అంటేనే ఉపవాసం చేయాలా అనుకుంటారు. కానీ శారీరక పరిస్థితి అందరిది ఒకేలా ఉండదు. ఉపవాసం చేయలేని వారు కూడా సాత్విక ఆహారం తీసుకొని శివనామస్మరణ చేస్తే, అవసరంలో ఉన్న వారికి దానం చేసి మంచి ప్రవర్తనతో పాటిస్తే మీ కోరిన కోరికలు అతి త్వరలోనే ఆ శివయ్య తీర్చేస్తాడు. శివారాధనతో పాటు అవసరంలో ఉన్న వారికి ఆహారం ఇవ్వటం, వస్త్రదానం చేయటం, సాధ్యమైనంత వరకు సహాయం చేయడం వంటి సత్కారాలను కూడా ప్రోత్సహించడం ద్వారా ఆ శివయ్య కరుణా కటాక్షం అనేది త్వరగా పొందుతారు. భక్తి, ధర్మం, సత్కారం ఇవన్నీ ఉంటేనే ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఉన్నట్టు భావించాలి. అభిషేకాలు చేసి స్వామివారికి పూజలు చేసి మనసులో ఈర్ష, కుట్ర, ఇతరులపై ద్వేషం ఇవి పెంచుకుంటే మీరు ఆ స్వామికి పూజ చేసినా చేయకపోయినా ఒకటి. మనసులో ద్వేషం, కోపం ఇవన్నీ తీసేసి ప్రశాంతమైన మనసుతో స్వామివారికి పూజ చేసి అభిషేకం చేసి ఉపవాసం ఉండండి. మీరు కోరిన కోరికలు త్వరగా తీరుతాయి. ఆ శివయ్య తలుచుకుంటే కానిదంటూ ఏమీ ఉండదు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. ఓం నమో పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.